ఓకే, అంటే ఆన్లైన్ కత్తెరమ్మా అమ్మా మీరు చెప్పేయండి. మీరు సరిత అండి పవన్ సరే మీ పేరు చెప్పండి సార్. బాలా త్రిపుర సుందరి దేవి నుంచి రాజరాజేశ్వరి దేవి వరకు యూజువల్గా దసరా నవరాత్రిలో 10 అలంకరణలో ఉన్నటువంటి వారు అనే కొత్త అవతారంతో పాటు 11 డిఫరెంట్ అలంకరణలతోటి కనకదుర్గ అమ్మవారి బందోబస్తు చేసుకోవడం. ఈ కనకదుర్గ అమ్మవారి బందోబస్తులో భాగం ఆల్ దిస్ ఈ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ దేశం ఆంధ్ర రాష్ట్రం అందులో ఈ సెక్టర్ నేను సక్సెస్ఫుల్ గా చేయాలి, ఇక్కడ భక్తులకి ఏమి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని మీరు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి మీకు ఆ ఆలోచన ఇలా ఉంటే బాగుంటుంది కదా అయితే మీ ఆలోచన వచ్చిందో అది ఒక కోడిఫై చేసుకొని మనం, ఎందుకంటే మీకు తెలిసే ఉంది మన జిల్లాలో ఈ ఈవెంట్ జరుగుతూనే ఉంటుంది. ఇఫ్ యూ రిమెంబర్ మనం బ్రీఫింగ్ మీటింగ్ పెట్టుకుంటున్నప్పుడే చెప్పాము దెర్ ఇస్ ఎ సీక్వెన్స్ ఇస్ రన్నింగ్, వీ షుడ్ బ్రేక్ దట్ సీక్వెన్స్ అని చెప్పాను మీకు అందరూ గుర్తుంటే. ఓకే, ఇఫ్ యూ సీ ప్రీవియస్ 2 డేంజరస్ ఈవెంట్స్ హ్యాపెండ్ in various places in the state, this is third in sequence. So మనం కనుక నెగ్లెక్ట్ చేస్తే లేదా క్యాజువల్ గా తీసుకుంటే సర్టన్లీ దట్ సీక్వెన్స్ సిరీస్ విల్ కంటిన్యూ. అది బ్రేక్ చేయాలని చాలా వరకు యాక్చువల్లీ 20 అనుకున్నాము, బట్ 16.5 యాక్చువల్ ఫిగర్. యాక్చువల్ ఫిగర్ ఎందుకు చెప్తున్నానంటే ఇంతకు ముందు మనం ఎప్పుడు ఫిగర్ చెప్పినా కూడా టెంపుల్ నుంచి ఇచ్చే లేదా ఆఫీసర్స్ ఇచ్చే ఈవినింగ్ ఫిగర్స్ కి సో హెడ్ కౌంటే చేయలేదు, మనం జెండర్ కౌంట్ కూడా చేసుకున్నాం. ఓకే, సో మహిళలు వచ్చారా పురుషులు వచ్చారా ఎంతమంది వచ్చారు ఎవ్రీ టైం మెషిన్ ఈజ్ టెల్లింగ్ అస్. సరే మెషిన్ లో కూడా ఎర్రర్లు ఉండొచ్చు కదా అని మీరు అనొచ్చు, ఎస్ 1 or 2% ఉండొచ్చు, కానీ అంత ఆ 98% అయితే యాక్యురసీ ఉందా? ఆ యాక్యురసీ చెప్పగలుగుతున్నాం. ఈసారి 16.5 lakhs పీపుల్ ఖచ్చితంగా వచ్చి వెళ్ళారు. దీంట్లో ఒక 10% మిస్ అయ్యారు. ఎవరు? చిన్న పిల్లలు. యాక్చువల్లీ ఆ కెమెరా ఇలా పైన తీసుకుంటుంది కదా, క్రౌడ్కి వెళ్తున్నప్పుడు మనం CCTV కెమెరా చూస్తే మీకు తెలిసే ఉంది. సో పైన హెడ్ కౌంట్ అవుతుంది, ఎవరైతే వెస్ట్ ని కింద ఉంటారు చిన్నపిల్లలు వాళ్ళది యాక్చువల్లీ కౌంట్ అవ్వలేదు, వాళ్ళది తీసుకుంటే కంపల్సరీగా మినిమం 18 lakhs మనం రీచ్ అయ్యే ఉంటాం. కాబట్టి నెక్స్ట్ టైం వాళ్ళు అల్గారిథం వాళ్ళు అది కూడా ఇంక్లూడ్ చేస్తానని చెప్పారు. సో అలా చూసుకుంటే మనం అనుకున్న అంచనా కరెక్ట్ గా ఉంది. అదే ప్రకారంగా మీ అందరూ సహకారంతో చేసిన తయారీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ముఖ్యంగా మనం హోల్డింగ్ ఏరియాలు పెట్టుకోవడం, క్యూ లైన్స్, సెక్టర్ పెట్టుకుని ఈచ్ సెక్టర్ లో ఈచ్ ఎలిమెంట్స్ ఉండేలా చూసుకోవడం, మెయిన్ లా అండ్ ఆర్డర్, అలాగే మెజిస్ట్రేరియల్, దెన్ శానిటేషన్, దెన్ మెడికల్ టీమ్. సో ఇది అలాగే ఎండోమెంటం ఇది చూసుకోవడం చాలా చాలా వరకు సక్సెస్ అయింది అనుకుంటున్నాను. ఫైనలీ ఆన్ ద డే ఆఫ్ దసరా విజయదశమి రోజున ఈవినింగ్ కే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ కూడా ట్విట్టర్ లో ఒక మెసేజ్ పెట్టారు, మీరు చూసే ఉన్నారు. ఓకే, ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా ఆ రోజుకి 13 లక్షలు వచ్చి ఓవరాల్ 13 లక్షలు వచ్చి వెళ్ళారు. సో అంతమంది వచ్చినా కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా జిల్లా యంత్రాంగం మంచిగా చేశారని సరిపెట్టి ఉన్నారు. సో అంటే దాంతో ఏంటంటే ఆ రోజు యాక్చువల్లీ ఆ రోజు నుంచి ఛాలెంజ్ ఇంకా మొదలైంది. సో ఇంకా ఆ రోజు ఇంకా 13 lakhs ఉన్నాము. నెక్స్ట్ 3 days లో ఆల్మోస్ట్ ఇంకా 3.5 లక్షల మంది వచ్చారు. సో అప్పటికి మనం రిలాక్స్ అయ్యే టైం కాదు అది. సో ఇట్ వాజ్ జస్ట్ కంటిన్యూ అవర్ ఎఫర్ట్ అని మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఏదేమైనా 3 big challenges we faced simultaneously. ఓకే, సో 1 is వరద. ఎప్పుడు లేదంటే 7 లక్షల క్యూసెక్స్ నీళ్లు కృష్ణా నదిలో అప్పుడే వచ్చింది. ఓకే, వరద వచ్చినా కూడా స్నానానికి వెళ్ళేవాడు వెళ్తూనే ఉన్నారు. ఓకే, సో ఆ ఛాలెంజ్ మనం ఫేస్ చేసుకుంటే అక్కడ ఒక్క చిన్న సమస్య లేకుండా ప్లాన్ చేసుకొని ఏమి ఇబ్బంది లేకుండా అది. రెండోది number of devotees because of the Stree Shakti program 70% మహిళలే వచ్చారు ఈసారి 70% అండ్ అన్ని కలిపి 16.5 lakhs. సో అది కూడా నంబర్ పెరిగింది. లాస్ట్ టైం చూసుకుంటే విత్ బాలకర్ ఫిగర్స్ 13.5 lakhs అనుకున్నారు మొత్తం దసరా టైం వరకు, కానీ ఈసారి 16.5. సో మూడోది ఏంటంటే నార్మల్ 9 రోజులు వచ్చే దసరా ఈసారి 11 రోజు వచ్చింది. సో ఈ 3 ఎక్స్ట్రీమ్ యాక్టివిటీస్ ఎక్స్ట్రీమ్ సిచ్యుయేషన్ అయినప్పటికీ కూడా అందరు సమర్థంగా మీరు అందరూ చాలా చక్కగా నిర్వహించారు. కాబట్టి సో వన్స్ అగైన్ ఫ్రమ్ ది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ వండర్ఫుల్ ఎఫర్ట్ అండ్ వండర్ఫుల్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ మేకింగ్ దిస్ ఈవెంట్ బిగ్ సక్సెస్. హ్యావింగ్ సెడ్ దట్ మెయిన్ ఈ రోజు డీప్ బ్రీఫింగ్ ఉద్దేశం ఏంటంటే మనం ఎలాగైతే స్టార్ట్ చేసే ముందు సపరేట్ గా కూర్చొని గ్రూప్ గా కూర్చొని మనం చర్చించుకుని ఏం చేయాలి ఏం చేయకూడదు ఎట్లా చేయాలి అనుకున్నామో చేసిన తర్వాత కూడా మీరందరికీ ఒక ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటుంది. ఓకే, కొంతమంది ఇంతకన్నా మంచిగా చేయొచ్చని కొంతమంది అనుకున్నారు, చేసిన దానికన్నా ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు అనుకుంటున్నారు, ఇంత అవసరం లేదు ఈ పాయింట్ ఇంకొంచెం తగ్గించవచ్చు అనుకుంటుంటారు కదా. వీ వాంట్ దట్ ఫీడ్బ్యాక్. డీబ్రీఫింగ్ లో మెయిన్లీ మన లెర్నింగ్ ఏంటి, ఇంకా ఎలాగ దీన్ని ఇంప్రూవ్ చేయాలనేది. బికాస్ ఫైనల్లీ యాజ్ ఐ సెడ్ ఈ డిస్ట్రిక్ట్ లో జరుగుతూనే ఉంటుంది ఈవెంట్. నెక్స్ట్ ఇప్పుడు భవానీ విరమణ దీక్ష వస్తుంది, అక్కడ కూడా ఏం తక్కువ లేదు, ఎక్కువ మందినే వస్తుంటారు. కాబట్టి మనం ఇది ఒక కోడిఫై చేసి ఒక ప్రొసీజర్ లాగా మనం SOP పెట్టేసుకుంటే నెక్స్ట్ వచ్చే వాళ్ళకి లేదా నెక్స్ట్ ఇయర్ మనమే రిపీట్ చేయడానికి కూడా బాగుంటుంది. కాబట్టి వీ వాంట్ యువర్ ఫీడ్బ్యాక్స్.
ఒక్కొక్క సెక్టర్కి ఒక ఛాలెంజ్ ఉంది. భవానీఘాట్ సెక్టర్లో ఉన్న ఛాలెంజ్ అంతరాయంలో లేదు, అంతరాయంలో ఉన్న ఛాలెంజ్ అటువైపు అన్నదానం దగ్గర లేదు, మళ్ళీ కుమరిపాలెంతో ఉన్న ఛాలెంజ్ ఇక్కడ మన టోల్గేట్ దగ్గర ఉండదు. అంటే ఈ సెక్టర్ హాస్ డిఫరెంట్ ఛాలెంజెస్ కాబట్టి సో మీ సెక్టర్ ఫీడ్బ్యాక్ కనుక మీరు ప్రాపర్గా ఇవ్వగలిగితే, ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేయడానికి చెప్పగలిగితే ఇక్కడ చెప్పినా సంతోషం. లేదా ఐ ఆల్రెడీ టోల్డ్ ఇన్ ద గ్రూప్లో కూడా మెసేజ్ పెట్టాను, మీరు ఒక టైప్ మెసేజ్ లా కానీ లేదా డాక్యుమెంట్ లా కానీ ఇస్తే వి విల్ కంపైల్. ఎందుకంటే ఇది ఎక్కడ నేర్చుకున్నాను సిపి సార్ నుంచి చెప్పాను. లాస్ట్ టైం జరిగిన అన్ని ప్లస్ పాయింట్స్ నెగిటివ్ పాయింట్స్ సార్ లాస్ట్ టైం ఒక బుక్ చేశారు, అది పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ చేశారు. ఈసారి మనం అన్ని పాయింట్స్ ఆఫ్ వ్యూ, హెల్త్, శానిటేషన్, దెన్ అడ్మినిస్ట్రేషన్, మెజిస్ట్రేట్ పాయింట్ ఆఫ్ వ్యూ, క్రౌడ్ కంట్రోల్, దెన్ పోలీస్ లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూ పరంగా అన్ని రకంగా చేసి మన ఒక కంపెడియం రెడీ చేసి విల్ కీప్ ఇట్ యాజ్ ఎ టెంప్లెట్. నెక్స్ట్ విజయవాడలో ఎవరు దసరా చేయాలన్నా కూడా దాన్ని తీసి చూస్తే వాళ్ళకి ఒక ఫ్రేమ్వర్క్ దొరికిపోవాలి. ఓకే, సో దీంతో పాటు ఇంకొక అడిషన్ 4 ఎక్స్ట్రీమ్ యాక్టివిటీస్ వి హ్యాండిల్ దిస్ టైం. ఇంకొకటి విజయవాడ ఉత్సవ్, సో అది కూడా ఒక గొల్లపూడి, ఇంకొకటి పున్నమి ఘాటు, ఇక్కడ తుమ్మలపల్లి, అలాగే మన కాలేజ్ మ్యూజికల్ కాలేజ్ ఇక్కడ కూడా జరుగుతుంది. ప్లస్ బిగ్గెస్ట్ వన్ వాజ్ ద కార్నివల్. ప్రతిదీ కూడా అంటే ఎవ్రీ న్యూ ఈవెంట్స్ ఇంత చేసినప్పటికీ ఎంత న్యూ సిచ్యుయేషన్ అయినప్పటికీ మీరందరూ ఎంతో స్ట్రాంగ్ గా నిలబడి ఈవెంట్ ని చక్కగా నిర్వహించారు. అండ్ మోర్ సో ఇస్ దట్ సో ఒక్కటి కూడా ఎక్కడ ఇబ్బంది జరగలేదు. ఓకే, ఒక్క చిన్న పొరపాటు కానీ చిన్న ఏమంటే ఇన్సిడెంట్స్ కానీ అంటే మీడియా మిత్రులు కూడా ఉన్నట్టుంటారు, ఇక్కడ ఉన్నట్టు ఉన్నారు, వాళ్ళ సహకారం కూడా చాలా మంది మీడియా వాళ్ళు వెయిట్ కూడా చేసి చూస్తారు, ఏమైనా నెగిటివ్ ఉంటుందా రాద్దామని చాలా ట్రై చేశారు. ఓకే, వాళ్ళ తర్వాత నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు, సార్ ఎక్కడ ఏం దొరకట్లేదు అని. ఓకే, దట్ వే యూ ఆల్ హ్యావ్ గైస్ డన్ వెరీ వెల్, ఎక్సలెంట్ గా జరిగింది. కాబట్టి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ before taking feedback from me, I request of course CP sir and Commissioner VMC to give their feedback. And దీంట్లో నాకు ముఖ్యంగా లర్నింగ్ ఏంటంటే when we work as a team we can overcome any tough situation అని నాకైతే పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయింది. బికాస్ కమాండ్ కంట్రోల్ రూమ్ గేమ్ చేంజర్. నేను సిపి సార్ కమిషనర్ ముగ్గురు అక్కడే కూర్చుంటాము, అక్కడే ఐడియాలు వస్తాయి. సరే ఇంకా రియల్ టైం ఫీడ్బ్యాక్ కూడా పెట్టుకున్నామా, అక్కడి నుంచి కొన్ని ఫీడ్బ్యాక్ వస్తాయి, అక్కడికెక్కడ మార్చేసి టక్ ఆల్రెడీ అగైన్ చేంజ్. ఇఫ్ యూ వాంట్ ఎనీ మెన్ పవర్ యూ పుల్, if you want any resource you tie it up. So ఇలాగా ఎక్కడ ఆ రియల్ టైం ఫీడ్బ్యాక్, రియల్ టైం మానిటరింగ్ అయితే ఉందో దట్ వర్క్ ఏ లాట్. కాబట్టి నాకు కూడా చాలా లర్నింగ్ ఉంది దాంట్లో, దాన్ని కూడా కోడిఫై చేద్దాము. సో నౌ having said that, I thank you all once again for your wonderful support and involvement in conducting this program. Thank you so much. Now I request sir no joke sir. లాస్ట్ మనకి దసరాకి ఈ సంవత్సరం దసరా డిఫరెన్స్ ఏంటంటే లాస్ట్ టైం మనం అందరూ టైర్డ్ అయిపోయాం సార్ బుడమేరిలో. జస్ట్ ఒక 2 days ముందు ఫీల్డ్ విజిట్ లో సిపి సార్, కలెక్టర్ సార్, నేను వెళ్ళినప్పుడు ఈ ఎంటైర్ ఏరియా క్లియర్ చేయండి అని విఎంసి కాంపౌండ్ ని బ్రేక్ చేసేసి ఒక హోల్డింగ్ ఏరియా క్రియేట్ చేసుకున్నాము. సో పబ్లిక్ అక్కడ వెళ్లే కొద్దీ ఈ హోల్డింగ్ ఏరియాతో పాటు ఆ హోల్డింగ్ ఏరియాలో ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం అనేది మేజర్ ఛాలెంజ్ గా మారింది. బాగా చేశారు మన వాళ్ళందరూ కూడా, అందరూ కోఆర్డినేట్ చేశాము. అందరికీ ఛాలెంజ్ అయింది, పోలీస్కి ఛాలెంజ్, ఎందుకంటే ఎట్లా వెళ్తారో కూడా ఐడియా లేదు. సెక్టర్ ఆఫీసర్స్ కూడా ఛాలెంజ్, మనకు కూడా ఛాలెంజ్, అక్కడ ఉన్న టాయిలెట్స్ ఎలా పెట్టాలి, వాటర్ సప్లై ఎలా చేయాలి అనేది ఛాలెంజ్గా మారింది. కాబట్టి ఒక జియోగ్రఫికలీ ఛాలెంజ్ అయింది. ఈ హోల్డింగ్ ఏరియాతో పాటు లాస్ట్ 2 days లో మళ్ళీ సిపి సార్, కలెక్టర్ సార్ కూర్చుని ఈ రాజీవ్ గాంధీ పార్క్ ముందు తీసుకున్నారు హోల్డింగ్ ఏరియాలో మల్టిపుల్ స్టాప్స్. దాంతో పాటు ఒకవైపు ఎండ పెరిగితే హోల్డింగ్ ఏరియా పెరిగింది, సో మూమెంట్ కూడా పెరిగింది. కాబట్టి అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ 4 hours కి ఒక్కొక్క ఇష్యూ, ఎవ్రీ 4 hours ఒక్కొక్క ఇష్యూ, నైట్ 2 o'clock ఒక ఇష్యూ, మార్నింగ్ 4 o'clock ఒక ఇష్యూ. కాబట్టి మనం అనుకున్నది మన ఇంజనీర్స్ తో చాలా డీటెయిల్డ్ గా మనం అనుకున్న ప్లానింగ్, టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్ అనుకున్నది ఒకటి, కానీ దాదాపుగా 25% ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టడం జరిగింది ఈ టైం. అంటే మొబైల్ వాటర్ పెట్టమన్నారు, పెట్టాల్సిన అవసరం వచ్చింది, కొన్ని వెహికల్స్ ఎంగేజ్ చేసుకుని. అలాగే మొబైల్ టాయిలెట్స్, ఆన్ వీల్ టాయిలెట్స్ కూడా కొన్ని పెట్టాము. అంటే ఎందుకు చెప్తున్నాను, ఈ టైం మనం ఏదో 40 points అనుకున్నాము, కానీ నిన్న రివ్యూ చేస్తున్నప్పుడు డీబ్రీఫింగ్ చేశాము నేను, అప్పుడు తెలిసింది ఏంటంటే అది 69 points కి మారిపోయింది. చిన్న పాయింట్స్. పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎలా ఉంది అంటే ఆల్మోస్ట్ అక్కడ వాటర్ బాటిల్స్ ఉన్నా వాళ్ళు వెళ్ళి తీసుకోలేని పరిస్థితి, అంటే కనపడుతున్నాయి కానీ తీసుకోలేని పరిస్థితి. ఎందుకంటే మళ్ళీ వెనక్కి వెళ్ళలేరు, తీసుకురాలేరు. మళ్ళీ యూసిడి మన ఎస్టేట్ ఆఫీసర్ వాళ్ళ వింగ్ ని వాడుకుని మళ్ళీ హ్యాండ్ కి డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది
చాలా ఛాలెంజింగ్ పాయింట్గా మారిందని నేనైతే నేను భావిస్తున్నాను. దాంతోపాటు కలెక్టర్ సార్ ఇంటర్వెన్షన్ వల్ల బిస్కెట్స్ దాదాపుగా ఎవ్రీడే 50,000 బిస్కెట్స్, 50,000 to 1,00,000 బిస్కెట్స్ స్టార్టింగ్ నుంచి మిల్క్. సో ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ లేదు. ఖచ్చితంగా నేను ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నాను, లాస్ట్ ఇయర్ ఇంత స్కేల్లో లేదు. ఈ టైము వాళ్ళ రిక్వెస్ట్ బట్టి చాలా ఇంటర్వెన్షన్ చేయడం జరిగింది. టాయిలెట్స్ కూడా మీకు చూస్తుంటే లాస్ట్ టైం కన్నా ఇంకా 12 ప్లేసెస్ లో ఎక్కువ పెట్టాము. అండ్ కృష్ణా రివర్ ఇంత ఎప్పుడు లేదు దసరా టైంలో. ఒకవైపు కృష్ణా రివర్ సెకండ్ వార్నింగ్ తో పాటు దసరా చేసింది ఐ థింక్ లాస్ట్ 10 years లో ఫస్ట్ టైం అని నేను అనుకుంటున్నాను. సెకండ్ వార్నింగ్ వచ్చింది కాబట్టి కన్వేయర్ బెల్ట్ నాకు శానిటేషన్ పనికి వస్తుంది, అది కూడా మాల్ ఫంక్షన్ అయింది, బ్రేక్ అయిపోయి అది మిస్ అయిపోయింది, మొన్ననే కనపడింది నిన్న ఈవినింగ్. సో ఒకవైపు అది జరిగింది, ఒకవైపు వాటర్ లెవెల్ హెవీ ఉంది, టీమ్ ని అక్కడ పంపలేము. అయినా మన వాళ్ళు నేనేదో డ్రోన్ ఎగిరించాలనేసి మళ్ళీ సార్ అడుగుతారేమో అని ఆ మెష్ ని జంప్ చేసేసి వెళ్ళి ఫ్లోయింగ్ వాటర్ లో క్లీన్ చేయడానికి వెళ్ళినప్పుడు నేను రిక్వెస్ట్ చేశాను, వదిలేండి పర్లేదు, కలెక్టర్ పర్మిషన్ తీసుకున్నాను సార్, వద్దు సార్ అన్నప్పుడు సార్ కూడా అలాంటివి ఏం చేయొద్దు, పబ్లిక్ ఇంపార్టెంట్, మన స్టాఫ్ కూడా ఇంపార్టెంట్ అన్నప్పుడు ఒకవైపు కృష్ణా రివర్ సెకండ్ వార్నింగ్ వస్తే కూడా దసరా ఎలా హ్యాండిల్ చేయాలనేది ఒక ఫస్ట్ కేస్ స్టడీ మనకి శానిటేషన్ పరంగా. ఇట్స్ నాట్ ఈజీ, అనుకోలేదు ఇట్లా అవుతుంది అనేసి. సో అదొక ఛాలెంజ్. అది కాకుండా ఐ థింక్ ఈ టైం సామాన్య భక్తుల్లాగా నార్మల్ క్యూ లైన్ లో ఇన్నిసారి ఏ కలెక్టర్ కూడా వెళ్ళి ఉండరు. ఆల్మోస్ట్ రోజుకి ఒక 3 టైంలో కూడా మార్నింగ్, నైట్, డే, మిడ్ నైట్ వెళ్ళి అక్కడ మనకేమవుతుంది, కలెక్టర్ గారు రాలేదంటే ఏదో ఒక 2 hours లో కొంచెం చూసుకుని క్లీన్ చేద్దామని అంటది. లేదు, కలెక్టర్ గారు మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఒకవైపు సిపి సార్ వెళ్తుంటే సో ఏం చేయాలి, రెస్పాన్స్ టైము మనకు తగ్గింది ఆఫీసర్స్ కి, బట్ అవుట్పుట్ కూడా అంతే మారింది. సో కాబట్టి మనకి అవుట్పుట్ కూడా అంతే బాగా వచ్చింది. రియల్ టైంలోనే తెలిసింది, సార్ వెళ్ళినప్పుడు ధ్యానప్పుడు ఇక్కడ చూడు, ఇక్కడ బాటిల్స్ ఉన్నాయి, ఇక్కడ టాయిలెట్ స్మెల్ వస్తుంది, ఇక్కడ డాగ్స్ ఉన్నాయి అనేసి సెక్టర్ ఆఫీసర్స్ తో కోఆర్డినేషన్ చేయడము. అండ్ లాస్ట్ టైం అందరికి వాకీ కూడా మనం ఇంటిగ్రేషన్ బాగా చేసుకున్నాం ఈ టైం. మన వాకీకి సెక్టర్ ఆఫీసర్స్ వాకీ అండ్ కంట్రోల్ రూమ్ కూడా, కలెక్టరేట్ కంట్రోల్ రూము అండ్ మోడల్ గెస్ట్ హౌస్ కంట్రోల్ రూము అండ్ విఎంసీ కంట్రోల్ రూము 3 చాలా ఎఫెక్టివ్ గా పనిచేసింది. కాబట్టి మ్యూచువల్ కంప్లైంట్స్ తగ్గిపోయినాయి. లాస్ట్ టైం మాట తెరిస్తే పోలీస్ అలో చేయట్లేదు అని చెప్పింది, ఈ టైం 0 ఇష్యూస్. వచ్చినట్లు కంట్రోల్ రూమ్ చెప్పడము, పోలీస్ వాళ్ళు కూడా వెంటనే బిఎంసీ వాళ్ళని ఎందుకు ఆపుతున్నారు, అలో చేయొద్దు అని కంట్రోల్ రూమ్స్ ఇన్స్ట్రక్షన్స్, ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకు కూడా క్లారిటీ అండ్ సీమ్లెస్ గా పని చేయడం జరిగింది. సో ఒక మేజర్ 5-6 అబ్జర్వేషన్స్ మేము ఏం చేసాము ఈ టైము, చాలా మేజర్ ఇంటర్వెన్షన్, చాలా బాగా పని చేసాము అందరూ కూడా. ఈ దసరా ఇది యాక్చువల్లీ ఓన్లీ దసరా కాదు, ఒకవైపు దసరా అయితే, ఒకవైపు విజయవాడ ఉత్సవ్ అయితే, ఒకవైపు కృష్ణా ఫ్లడ్ అయితే, ఒకవైపు కార్నివల్, ఒకవైపు విఐపి విజిట్స్. ఐ ఫర్గాట్ టు మెన్షన్ వైస్ ప్రెసిడెంట్ గారు రావడము, తర్వాత యూనియన్ మినిస్టర్స్ రావడము. లాస్ట్ ఇయర్ అయితే రాలేదు ఎవరు కూడా. సో వాళ్ళ అరైవల్ ఉన్నప్పుడు వచ్చిన ఛాలెంజెస్, బర్డన్ ఆన్ అడ్మినిస్ట్రేషన్, రెస్పాన్సిబిలిటీ ఆన్ అడ్మినిస్ట్రేషన్, ఇవన్నీ మనము జాగ్రత్తగా చేసి ఎక్కడ కూడా పిల్లలకి, పెద్దవాళ్ళకి, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కి ఇండివిజువల్ గా రియల్ ఫీడ్బ్యాక్ తీసుకొని చేయడం అనేది చాలా వరకు నేర్చుకున్నామని నేనైతే భావిస్తున్నాను. గ్రేట్ ఎక్స్పీరియన్స్, గుడ్ కాంట్రిబ్యూషన్, బీట్ ఫ్రమ్ పోలీస్, రెవెన్యూ అండ్ విఎంసీ టీమ్ అండ్ టెంపుల్ అథారిటీస్. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నేనేమి ఈ విషయం గురించి చెప్పాలనుకుంటానంటే 100% కోఆర్డినేషన్ ఉంటే గవర్నమెంట్ లో మ్యాజిక్ క్యాన్ హ్యాపన్ అండ్ ఇష్యూ విల్ బి 0. దానికి నిదర్శనం ఈ ఒక దసరా యాక్టివిటీ. ఎందుకంటే దసరా యాక్టివిటీ ముందు 1 week ముందు చూసాము, ఒకవైపు సిపి సార్ పోలీస్తో సమన్వయం పెట్టించారు, ఒకవైపు కలెక్టర్ సార్ మళ్ళీ ఎండోమెంట్స్ వాళ్ళతో మనతో పెట్టించారు, మళ్ళీ మీడియా బ్రీఫింగ్ పెట్టించాము, అప్హిల్ లో పెట్టించాం, కంట్రోల్ రూమ్ లో పెట్టించారు, తుమ్మలపల్లిలో పెట్టించాం, విఎంసీ నుంచి పెట్టించాం. సో ఫైనల్లీ ఒక 90% అందరూ ఒక జై భవానీ 3కి తీసుకెళ్లిపోయారు కలెక్టర్ సార్. కాబట్టి మనం జై భవానీ 3కి వెళ్ళి సక్సెస్ఫుల్ గా భవానీ యాక్టివిటీని మనం కంప్లీట్ చేసామని భావిస్తూ లాట్ ఆఫ్ లెర్నింగ్
అండ్ లాట్ ఆఫ్ డాక్యుమెంటేషన్ ఈస్ పెండింగ్. సార్ కూడా ఇంట్రెస్ట్ తీసుకున్నారు కాబట్టి. అండ్ సోషల్ మీడియా, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సోషల్ మీడియాలో కూడా చాలా ఇంటరాక్టివ్ గా మీడియా టీమ్స్ బాగా కోఆర్డినేట్ చేశాము. సెక్టర్ ఆఫీసర్స్ కూడా కోఆర్డినేట్ చేశారు. సో ఆఫీసర్స్ అనుకుంటే మేక్ ఇట్ క్యాన్ బ్రేక్ ఆర్ ఇట్ క్యాన్ మేక్ అని దానికి ఈ ఒక ఎగ్జాంపుల్ అని నేను భావిస్తున్నాను. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. అడ్రస్ అండ్ ఎక్స్పీరియన్స్. కమిషనర్ జాన్ గారికి, అన్ని శాఖల సిబ్బందికి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తూ, వాస్తవానికి ఒక అద్భుతమైన ఘట్టం ముగిసింది. ఎందుకంటే ప్రజలంటే మనకు అందరికీ చాలా ఇష్టం. అయితే ప్రతి సందర్భంలో ప్రజలకు సేవ చేయాలనుకుంటాం కానీ కొన్ని లిమిటేషన్స్ వల్ల కొంత ముందుకు పోలేకపోతుంటాం. దానికి చాలా పకడ్బందీ ప్రణాళిక అవసరం, మనలో మనం సమన్వయపరచుకోవడం అవసరం. అవన్నీ ఈసారి చాలా చక్కగా జరగడం వల్ల ఒక అద్భుతమైన అనుభూతిని అందరం పొందగలిగాం. ఎందుకంటే వాస్తవానికి లాస్ట్ 15 daysలో మనం పడినంత కష్టం ఎవరు పడి ఉండదు, నాకు తెలిసిన విషయం. రాత్రుళ్ళు చాలామందికి రాత్రుళ్ళు నిద్ర లేవు. నైట్ హాల్ట్, నేను జిల్లా కలెక్టర్, విఎంసీ కమిషనరు, మీలో చాలామంది అందరం కూడా అసలు నైట్ అసలు పడుకోలేదు. 2 days అయితే అసలు పడుకోలేదు. మార్నింగ్ 6 o'clock 6:30 ఏదో ఒక గంట అలా చాలా బందోబస్తు చూశాను. కానీ ఇది టఫెస్ట్ బందోబస్తు. నేను నిన్న డీజీ గారు కూడా అదే చెప్పాను, చాలా టఫెస్ట్ బందోబస్తు. ఎందుకంటే ఒక చిన్న ప్రదేశంలో సెంటర్ ఆఫ్ ద సిటీ, ప్రజల ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటుంది. ట్రాఫిక్ రాకూడదు, అదేవిధంగా ప్రజల్లో తొక్కిసలాట జరగకూడదు, అద్భుతమైన సేవలు అందించాలి, ఇవన్నీ కూడా ప్రజల్లో ఆకాంక్షలు ఉంటాయి. సో వారి ఆకాంక్షలకు అనుగుణంగా మనం పనిచేయాలంటే ఇట్స్ బిగ్ ఛాలెంజ్. దాదాపు ఒక 15 నుంచి 20 లక్షల దాకా జనాలు వచ్చారంటే ఇది ఓన్లీ టెంపుల్కి సంబంధించి, టెంపుల్ కాకుండా విజయవాడ ఉత్సవాలకు సంబంధించి, అదేవిధంగా అది కూడా క్యాలిక్యులేట్ చేస్తే ఇంకా ఇంకొక 5-6 లక్షలు ఎక్స్ట్రా పెరుగుతుంది. సో ఇంతమంది ప్రజలని మూమెంట్ని మనము సులభతరం చేయాలంటే ఇట్స్ నాట్ ఎ జోక్. లక్కీగా ఈసారి ఫ్రైడే వచ్చింది. సో ఫ్రైడే రావడం వల్ల భక్తులు కొద్దిగా కన్ఫ్యూజన్ చేసేసి కొందరు దసరా రోజు వచ్చారు, కొందరు ఫ్రైడే రోజు వచ్చారు, కొందరు ఫ్రైడే తర్వాత సాటర్డే వచ్చారు, కొందరు సండే కూడా వచ్చారు. అంటే కొద్దిగా మనకు వెసులుబాటు కలిగింది. వాస్తవానికి నెక్స్ట్ టైం ఇంకా ఆలోచిస్తే అన్నీ ఒక రోజు వస్తే, ఈ 5 లక్షల మంది ఒకే రోజు వస్తే ఎలాగనేది ఆలోచిస్తే మనము ఇంకా ఫ్యూచర్లో కూడా చాలా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈసారి పకడ్బందీగా ముందే ఇది ఊహించాం. ఇది ఎందుకంటే లాస్ట్ టైము ఇది ఎలా ఉంటుంది, చాలా అన్ప్రెడిక్టబుల్ మూమెంట్ లాస్ట్ టైం కనిపించింది. సో ఈసారి లేదు, మనం చాలా అన్ప్రెడిక్టబుల్ మూమెంట్ కనిపించింది. ఈసారి అన్నీ మనము ముందే ఊహించి ప్రెడిక్ట్ చేసి చాలా ప్రిపేర్ అవుతాం. ప్రిపరేషన్ చేసినా కూడా ఈసారి కొత్తగా ఇంకా అన్ప్రెడిక్షన్స్ ఇంకా వచ్చాయి. సో నెక్స్ట్ టైం వీటిని కరెక్ట్ చేసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈసారి టెక్నాలజీని మనం ఉపయోగించినట్ల నాకు తెలిసి మన కుంభమేళాలు కూడా ఉపయోగించుకుంటారు. అంత చక్కటి టెక్నాలజీని మనం ఉపయోగించి, అంటే అంత మునుపు చెప్తుంటారు, కంట్రోల్ రూమ్ అనేది ఉండేది, ఒక 100 కెమెరాలు ఫీడ్ ఉండేది, 2-3 కానిస్టేబుల్స్ కూర్చొని ఉండేవాళ్ళు, నైట్ అయితే పడుకునేవాళ్ళు. సో దట్ వాజ్ ద సిచ్యువేషన్ ఆఫ్ కంట్రోల్ రూమ్ అంత మునుపు. లాస్ట్ ఇయర్ ఇలా కాదు, ఇది ఆపరేషన్ చేయాలని చెప్పేసి గట్టిగా కంకటబద్ధమై అప్పుడు జిల్లా కలెక్టర్ గారు, నేను, తర్వాత జాన్ ముగ్గురు కూర్చొని చేసి ఒక కంట్రోల్ రూమ్ తయారు చేసుకొని స్టార్ట్ చేశాం. అది ఈసారి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాము. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు ఈ క్యూఆర్ కోడ్ నుంచి అభిప్రాయాల సేకరణ ఏదైతే దట్స్ ఎ బిగ్ హిట్. అంతేకాకుండా వెహికల్ పాసెస్, విఐపి పాసెస్, వాట్ నాట్, మనము ఎఫ్ఆర్ఎస్ కెమెరాస్ దాదాపు 1,44,000 నేరస్తుల ఫోటోల్ని ఒక 5-6 కెమెరాలు పెట్టి ఎవరైనా నేరస్తులు వస్తున్నాడా అనే విషయాన్ని కూడా మనం చూడగలిగామంటే మనము చాలా డెప్స్లో టెక్నాలజీని ఉపయోగిస్తూ మనం ముందుకెళ్ళగలిగాము. అదేవిధంగా ఐవీఆర్ఎస్ సర్వే చేయడం జరిగింది. తర్వాత ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ని, ప్రతి ఫీడ్బ్యాక్ని కూడా కంట్రోల్ రూమ్లో అన్ని డిపార్ట్మెంట్స్తో సమన్వయం చేసుకుంటూ మనం ముందుకెళ్ళాము. కరెక్షన్స్ మధ్యలో చాలా కరెక్షన్స్ చేశాము. తర్వాత హోల్డింగ్ ఏరియా 2 అనేది అది ఒక
మనకు ఒక బ్లెస్సింగ్గా ఈసారి మనకు కనిపించింది. సో ఇంకా కొంత నెక్స్ట్ టైం ఇంకా స్కోప్, ఇంకా మనము ఈ ఫెస్టివల్ ఇంకా బాగా చేయాలంటే ఇంకా స్కోప్ ఉంది. సో నెక్స్ట్ కార్యక్రమాన్ని రేపు భవానీక్షలు కావచ్చు, మొన్ననే జిల్లా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. భవానీక్షలకి రెండు ప్లేసెస్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ ఉంటే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం వ్యక్తం చేశాను. అదేవిధంగా చాలామంది చెప్పారు. ఇటువంటివన్నీ కూడా మనం కూర్చొని ఒకసారి, ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఒక మంచి ఫీడ్బ్యాక్ రిపోర్ట్ తయారు చేశాం. అయితే అది పోలీస్ శాఖ మాత్రం తయారు చేసింది. సార్ అలా కాకుండా జిల్లా కలెక్టర్ గారు అందరం కలిసి కూర్చొని చేసి అసలు అన్నీ మనం డాక్యుమెంట్ చేస్తాం సార్ అని వారు చెప్పిన మేరకు ఖచ్చితంగా ఇది చాలా అవసరం. సో ప్రతిదీ కూడా నర్మగర్భంగా మనము మన వైపు నుంచి ఉన్న తప్పులు కావచ్చు, లిమిటేషన్స్ కావచ్చు, ఏదైనా సరే మనం దాన్ని డాక్యుమెంట్ చేస్తే భావితరాలకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం చేసింది ఈసారి చాలా ఉపయోగపడింది. సో లాస్ట్ టైం ప్యానిక్ సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. అంటే ఎక్కడ స్టాంపేజ్ అయిపోతుందో అన్న భయం అనేది దాదాపు ఒక 30-40 సందర్భాల్లో లాస్ట్ టైం వచ్చింది. అది ఈసారి అది ఆల్మోస్ట్ జీరో చేయగలిగాము. ఎక్సెప్ట్ ఒకే ఒక సిచ్యువేషన్లో నాకు కొద్దిగా అనిపించింది కానీ, బట్ వాస్తవానికి ఆల్మోస్ట్ నిల్ సిచ్యువేషన్స్ ఈసారి. సో దానికి అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో ముందుకు వెళ్ళడం చాలా శుభదాయకం. సో ముఖ్యంగా ఇంకా నెక్స్ట్ టైం ఇంకా మనం పకడ్బందీగా ప్రణాళిక వేయాల్సిన అవసరం ఉంది. కొంత హోల్డింగ్ ఏరియా ఏదైతే మనకు డిజైన్ ఉందో ఆ డిజైన్ని ఇంకొద్దిగా బాగా చేయాల్సిన అవసరం ఉంది. ఈసారి మనము హోల్డింగ్ ఏరియాలో పబ్లిక్ని, ముఖ్యంగా భక్తుల్ని వారిని ఎంగేజ్ చేయడానికి డీసీపీ అడ్మిన్ గారు, అదేవిధంగా మరొక టీం కంటిన్యూస్గా వారిని ఎంగేజ్ చేస్తూ వారిలో ఉన్న ఆ ఉత్సాహాన్ని కొంత తగ్గిస్తే మనకు బాగుంటుందనే ఉద్దేశంతో అది ఒకటి మన ఇంటర్వ్యూనే అది చేశాము. అంతేకాకుండా ఇంకా చాలా ఇష్యూస్లో మనం వినూత్నంగా ముందుకు వెళ్ళాము. రాష్ట్ర డీజీపీ గారు వచ్చారు, తర్వాత రెవెన్యూ శాఖ మార్చులు, హోంశాఖ మార్చులు, ఎండోమెంట్ మినిస్టర్ గారు అందరూ వచ్చి చూసి మనకి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. కాబట్టి ఈరోజు చాలా చక్కటి వాతావరణంలో మనము పండుగ ముగించుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వానికి కూడా ఇది చాలా ఇంపార్టెంట్. దాదాపు 20 లక్షల జనాభా వస్తున్న ఒక ఫెస్టివల్లో ఇట్స్ లైక్ మినీ పుష్కరాలు మాదిరి. మనకు రేపు 2028లో మనకు పుష్కరాలు వస్తాయి. సో దానికి మనందరం కూడా సమాయత్తం అయ్యే దిశగా ఈ ప్రిపరేషన్స్ మనకు చాలా ఉపయోగపడుతుంది. ఈ ఎక్స్పీరియన్స్ చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది చాలా అద్భుతమైన సేవలు అందించారు. ఎందుకంటే మనం ప్రతిసారి గుర్తించాం కానీ పారిశుధ్య సిబ్బంది వారు చాలా కఠినంగా కఠోర శ్రమ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజల ఎక్స్పెక్టేషన్స్ అంత చేసినా కూడా మన ఫీడ్బ్యాక్లో అది బాగాలేదు, ఇది బాగాలేదు, టాయిలెట్స్ బాగాలేవు, వాటర్ లేదు, ఇట్లా వస్తూ ఉంటుంది. అంటే ప్రజల ఎక్స్పెక్టేషన్స్ అందుకోవడం అనేది ఎంత కష్టమో మనకు తెలుసు. సో మనము ఒళ్ళు దాచుకోకుండా పనిచేసే తప్ప వారి ఎక్స్పెక్టేషన్స్ అందుకోలేము. సో అయితే ఈసారి సక్సెస్ఫుల్గా చాలామంది ఫెస్టివల్ గురించి చాలా సంతృప్తి వ్యక్తం చేశారు. నెక్స్ట్ టైం ఇంకా బాగా చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా ఇన్నోవేటివ్గా మనం ఆలోచించుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో దానికి సంబంధించి మీరందరూ కూడా ఫీడ్బ్యాక్ ఇస్తే అవన్నీ కూడా ఒక టీం కూర్చొనేసేసి ఒక మంచి ఫీడ్బ్యాక్ రిపోర్ట్ తయారు చేసేసి ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి, ప్రభుత్వానికి అందజేసి కొంత పర్మనెంట్ సొల్యూషన్స్, కొంత టెంపరరీ సొల్యూషన్స్ రెండు కూడా కొంత ఇన్స్టిట్యూషన్లో మనము తీసుకోవాల్సిన కొన్ని డెసిషన్స్. ఉదాహరణకి ఈసారి 500 రూపీస్ లైన్ తీసేయాలని డెసిషన్ తీసుకున్నాం. దట్స్ ఎ బిగ్ హిట్. వాస్తవానికి అంత మునుపు 500 రూపీస్ లైను విఐపీలు 500 రూపీస్ లైన్లో ఉన్న వాళ్ళందరికీ అసంతృప్తి. సో ఈసారి అలా కాకుండా 500 రూపీస్ అనేది తీసేసాం. సో దాట్స్ ఎ బిగ్ హిట్. తర్వాత మధ్యలో 300 కూడా వద్దు అని మొత్తం ఫ్రీ చేయాలని చెప్పి డెసిషన్ తీసుకోవడం జరిగింది. దట్స్ ఆల్సో బిగ్ హిట్. ఎందుకు చెప్తానంటే సో ఆ డెసిషన్స్ మనకు చాలా ఇంపార్టెంట్గా మారుతాయి. 300 రూపాయలు ఉన్నవాడు అతని ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది. సో అసలు 300 రూపాయలు తీసేస్తే ఎలాగా, తీసేసి మంచిది కదా. సో ఇట్లా కొంత డైనమిక్గా డెసిషన్స్ తీసుకోవడం. మనం ఈసారి విఐపి పాసెస్ ఇచ్చాము, వెహికల్ పాసెస్ ఇచ్చాము. నెక్స్ట్ టైం అది కూడా కొంత మార్చబోతున్నాము. సో ఎందుకంటే మనము ఇన్వాల్వ్ అయ్యాం కాబట్టి, అందరం కూడా ఇన్వాల్వ్ అయ్యాం కాబట్టి మనకు ఏంటనేది తెలుస్తుంది. ఈ మధ్యన మనం అవర్లీ వైజ్ భక్తులు ఎంతమంది దర్శనం చేసుకోవాలనే ఒక ఇది తీసాము, డేటా తీసాము. మ్యాక్సిమం 12,000 మంది, ఒక గంటకు 12,000 మంది దర్శనం చేసుకునే వెసులుబాటు ఉంది ఈ టెంపుల్లో. సో అది గమనించాము. సో ఎప్పుడు 12,000
12,000 మందిని దర్శనం చేసుకోవాలంటే దానికి కావాల్సిన మ్యాన్ పవర్ ఏం కావాలా, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కావాలి, ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి బేరీజ్ వేసుకొని ఈ బిజీ డేస్లో మనము త్వరితగతిన దర్శనం చేయొచ్చు అనేది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అదేవిధంగా ఈ అమ్మవారి టెంపుల్ ఓపెనింగ్ అనేది కూడా ఒక క్రూషియల్ ఫ్యాక్టర్. అది ఈసారి కాస్త దాంట్లో మనం విజయం సాధించగలిగాం. ఇంకొంత దాంట్లో వెసులుబాటు ఉంది. సో దాన్ని కూడా తీసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ అన్ని ప్రభుత్వ శాఖల్ని కూడా అద్భుతంగా నడిపించిన జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకు అందరు కూడా మంచి పేరు రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా జిల్లా యంత్రాంగానికి మంచి పేరు తెచ్చడానికి మీకు అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఆఫీసర్స్, అవుట్ సైడ్ ఆఫీసర్స్ చాలామంది ఉన్నారు. రెవెన్యూ ఆఫీసర్స్ కావచ్చు, ఎండోమెంట్ ఆఫీసర్స్ కావచ్చు, పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు. వాళ్ళు ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్కి వచ్చి ఎన్టీఆర్ జిల్లాకి వచ్చి వారు అమ్మవారి సేవలో వారు తరించారు. సో వారి సేవలకు కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఆనంద్ రెడ్డి గారు ఒకసారి మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలని డీసీపీ గారు చెప్తున్నారు. ఈయనే కదా ఆనంద్ రెడ్డి గారు? ఓకే, ఎస్ ఎస్, కంట్రోల్ రూమ్, ఎస్ ఎస్, రైట్. ముందుగా వేదికపై ఉన్న అందరికీ కూడా కంగ్రాచులేషన్ సార్. ఒక మెగా ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్గా మనం అందరం మీ యొక్క లీడర్షిప్లో చాలా సక్సెస్ఫుల్గా చేయగలిగాం సార్. కంట్రోల్ రూమ్లో నాకు ఎప్పుడు కూడా సిపి గారు కానీ, అదేవిధంగా కలెక్టర్ గారు కానీ, విఎంసి కమిషనర్ గారు కానీ కంటిన్యూస్గా ఉంటూ ఎప్పటికప్పుడు వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు సార్. ప్రతిసారి కూడా ఎక్కడ ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్గా కంట్రోల్ రూమ్ అనేది ఇంటర్వెన్షన్ అవ్వడం, ఆ ప్రాబ్లమ్ని అక్కడక్కడ సార్ట్అవుట్ చేయడం, అదర్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ కూడా కంట్రోల్ రూమ్ నుంచి చాలా చక్కగా చేశాం సార్. విఎంసీ నుంచి కానీ కలెక్టరేట్ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు స్పాట్లోనే ఆఫీసర్స్ అక్కడ ఒక మంచి ఈవెంట్ కండక్ట్ చేసి చాలా హ్యాపీగా ప్రౌడ్గా డీబ్రీఫింగ్కి రావడం అనేది ప్రతి ప్రభుత్వ అధికారి, ముఖ్యంగా పోలీస్ అధికారికి ఒక కళ అది.